త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు. కొత్తగా పెళ్లైన దంపతులు రేషన్ కార్డు పొందడం ఎలా? ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. త్వరలో కొత్త రేషన్ కార్డులకు జారీ మార్గదర్శకాలండి. కొత్తగా పెళ్లైన దంపతులు రేషన్ కార్డు పొందడం ఎలా? ఈ యొక్క టాపిక్లో మనం గమనించినట్లయితే ఇక్కడ తెలంగాణలోని లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నారండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ మనకైతే 10 ఏళ్ల కాలంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మనకైతే జారీ చేయలేదు అనే వాదన అయితే మనకైతే వినపడుతుందండి. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఒక కొత్త రేషన్ కార్డు మనకైతే ఇక్కడ జారీ చేయలేదండి. కొత్త రేషన్ కార్డులను రేపో మాపో జారీ చేస్తామని ప్రకటించినా కానీ అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మనకైతే దీనికి సంబంధించిన పరిమితిపై పోయిందని చెప్పుకోవచ్చండి. 10 ఏళ్ల పాటు ఇదే ప్రకటనలు కానీ అర్హులైన లబ్ధిదారులకైతే మాత్రం కొత్త రేషన్ కార్డు జారీ చేయలేదండి. కొత్త రేషన్ కార్డుల కోసం డిమాండ్లు వచ్చినప్పటికీ కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇక్కడ ఇక మార్పు కావాలని చెప్పుకోవచ్చండి. ఇంకా మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ 8 నెలల పాటు కొత్త రేషన్ కార్డుల జారీ పైన మనకైతే కాలయాపన చేసిందండి. కానీ ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల జారీని మనకైతే కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం క్యాబినెట్ సబ్మిట్ కమిటీలో మనకైతే నియమించింది. అక్కడ చూసినట్లయితే ఆ క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ మనకైతే కావాల్సిన మార్గదర్శకాలను రూపొందించింది. ఆ నివేదికను ప్రభుత్వానికి కూడా అందజేసి క్యాబినెట్ మనకైతే సబ్ కమిటీ వారు చేశారండి. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా కొత్త రేషన్ కార్డులను జారీకి ఉప కమిటీని నివేదికపై చర్చ జరుగుతుంది. మరి కాసేపట్లో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలు మనకైతే విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. ఈ రేషన్ కార్డుల కోసం తెలంగాణలో లక్షలాది మంది 1000 కళ్ళు తెరుస్తున్నారు కాబట్టి మరి కొత్త రేషన్ కార్డు పొందాలంటే ఏం చేయాలి? మరి ముఖ్యంగా 10 ఏళ్ల కాలంలో కొన్ని లక్షల మందికి పెళ్ళిళ్ళు అయ్యాయి. కానీ అలాంటి వారు కొత్త రేషన్ కార్డు ఎలా పొందాలో తెలుసుకుందామండి. కొత్తగా పెళ్ళైన దంపతులు కొత్త రేషన్ కార్డు పొందడం అవసరమా అని చూసినట్లయితే ఇక్కడ కొత్తగా పెళ్ళైన దంపతులు అంటే మ్యారీడ్ కపుల్ అండి. కొత్త రేషన్ కార్డుకు ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ తల్లిదండ్రులకు సంబంధించిన రేషన్ కార్డులోనే కోడలి పేరు చేర్చితే సరిపోతుంది కదా అనే సందేహం రావచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ అనేది ప్రతి ప్రభుత్వ పథకానికి కూడా రేషన్ కార్డును ప్రామాణికం చేసింది. అర్హులైన పేద ప్రభుత్వ కుటుంబాలకైతే పథకాలు పొందాలంటే రేషన్ కార్డును కలిగి ఉండాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా ఈ యొక్క పద్ధతిని అనుసరించి కొత్త రేషన్ కార్డు కూడా పొందవచ్చు అని చెప్పడం జరుగుతుందండి. మరి కొత్త రేషన్ కార్డు పొందడం ఎలా అని చూసినట్లయితే ఇక్కడ మొదటగా పెళ్ళైన యువకుడు తన తల్లిదండ్రుల రేషన్ కార్డుల నుంచి తన పేరును తొలగించుకోవాలండి. ముందుగా యువకుడు ఇందులో మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఆఫీసునకు వెళ్లాల్సి ఉంటుంది. తమ వెంట రేషన్ కార్డు తీసుకువెళ్ళాలి. తహసీల్దార్ ఆఫీసులో ఉండే కంప్యూటర్ ఆపరేటర్కు చెప్పి తల్లిదండ్రుల రేషన్ కార్డుల నుంచి పేరును కూడా తొలగించాలి ముందు అడగాల్సి ఉంటుందండి. ఆ తర్వాత తన భార్య పేరును కూడా వారి తల్లిదండ్రుల రేషన్ కార్డుల నుంచి తొలగించాలి. సదరు మహిళ ఏ మండల పరిధిలో ఉంటే ఆ యొక్క మండలం సంబంధించిన తహసీల్దార్ ఆఫీస్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుందండి. ఇక అటు భర్త ఇటు భార్య పేర్లు కూడా తమ కుటుంబ సభ్యులను రేషన్ కార్డు నుంచి ముందుకు వాళ్ళు తొలగించబడిందో లేదో నిర్ణయించుకోవాలి. ఇద్దరు పేర్లు తొలగిపోయని నిర్ధారణ అయినట్లయితే ఖచ్చితంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద లభించే రేషన్ కార్డు దరఖాస్తులు తీసుకొని వాటిని తప్పులు లేకుండా నింపాలండి. కొత్త రేషన్ కార్డునకు ఎలా డాక్యుమెంట్ అవసరం చూసినట్లయితే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు నింపిన తర్వాత ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఆ దరఖాస్తుకి అయితే జతపరచాలండి. అవి ఏమిటంటే భార్యాభర్తల ఆధార్ కార్డులు, పుట్టిన తేదీ ధృవీకరణ కోసం స్టడీ సర్టిఫికేట్, తమ పేర్లు కలిగిన ఉన్న పాత రేషన్ కార్డులు, మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు ఇద్దరి ఫోటోలు కూడా జతపరిచి మండల కేంద్రంలోనే తహసీల్దార్ కార్యాలయంలో మనకైతే సమర్పించాలండి. అధికారులు తమ దరఖాస్తును పరిశీలించి అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత వారికైతే కొత్త రేషన్ కార్డు జారీ చేస్తారండి. అయితే ఇక్కడ BHCM పరిధిలో ఉన్న వారైతే ఇక్కడ తహసీల్దార్ కార్యాలయానికి కాకుండా జోనల్ సర్కిల్ ఆఫీసులకు సంప్రదించి తమ పేర్లను కూడా తొలగించాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మనకైతే ప్రాసెస్ మొత్తం ఉంటుంది. చాలా జాగ్రత్త చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.